హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు గర్ల్ మిహిరా. ఈరోజు నేను మీ అందరికీ ఎండ్రాయిల్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఈ ఎండ్రాయిల్ మేము కాకినాడ ఎండు చేపల మార్కెట్లో కొనుక్కున్నాం. ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇలా ఎండ్రాయిల్ తెచ్చుకొని ఒక హాఫ్ డే ఎండ్లో పెట్టుకొని బాగా క్లీన్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంతకాలమైనా నిల్వ ఉంటాయి. అందుకే నేను ఈరోజు మీకు ఎండ్రాయిల్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఇవి క్లీన్ చేయడం చాలా సింపుల్. ఎలా అంటే ఫస్ట్ ఒక రొయ్య తీసుకొని దాని హెడ్ తీసేసుకోవాలి, దాని టేల్ తీసేసుకోవాలి, మధ్యలో ముళ్ళులా ఉంటాయి కదా అవన్నీ తీసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా వీటిని క్లీన్ చేసుకోవచ్చు. మా మమ్మీ ఇక్కడ ఒక్కొక్క ఎండ్రాయిల్ క్లీన్ చేస్తుంది. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కాకపోతే ఒకసారి చేసుకుంటే తర్వాత మనం ఎప్పుడు కుక్ చేసుకోవాలన్నా ఈజీగా తీసుకొని కుక్ చేసుకోవచ్చు. ఇవి ఒక రోజంతా ఎండలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడైనా కుక్ చేయాలంటే బయటికి తీసుకొని వేడివేడి నీళ్ళలో వేసుకొని కడుక్కోవాలి. ఇవి వేడివేడి నీళ్ళలో వేసుకొని బాగా కడుక్కున్న తర్వాత వంటకు ఉపయోగించాలి. ఈ ఎండ్రాయిల్ అంత హైజీనిక్గా ఉండవు కాబట్టి వీటిని కడగడం మస్ట్ అండ్ షుడ్. ఇవి క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడతాయి కానీ కుక్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఎగ్స్తో కాంబినేషన్గా వండుకుంటే చాలా బాగుంటుంది. మనం ఎక్కువ ఎండ్రాయిల్ తెచ్చుకొని క్లీన్ చేసుకున్న తర్వాత అవి చాలా తక్కువ అయిపోతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను చాలా వీడియోస్ పెడుతున్నాను. మీరు అన్ని వీడియోస్ చూసి నన్ను బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.